హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో రీసెంట్గా ఓటీటీలో దుమ్ము లేపుతున్న కొన్ని మూవీస్ని ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి DNA. రీసెంట్ గా తమిళ్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఇది. అథర్వ అండ్ నిమిష సజన్ లో మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఓటీటీలో దూసుకుపోతుంది. ప్లాట్ ఏంటంటే, ఆనంద్ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మందుకు బానిసవుతాడు. అలాగే దివ్య కూడా చూడడానికి పద్ధతిగా ఉన్న తను తప్పుగా మాట్లాడే విధానం చూసి అందరూ పిచ్చిది అనుకుంటారు. కానీ ఆనంద్ మాత్రం దివ్య హెల్త్ కండిషన్ గురించి తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుంటాడు. అలా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళిద్దరూ హాస్పిటల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫే మారిపోతుంది. అసలు దివ్య ఆ హాస్పిటల్లో ఏం చూసింది, ఆనంద్ ఆ క్రైమ్ ని ఎలా క్రాక్ చేశాడు అని మూవీ అంతా కూడా ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. మూవీలో మెయిన్ హైలైట్ అంటే పర్ఫార్మెన్సెస్. అథర్వ అండ్ నిమిషల స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మూవీని ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్ని కూడా బాగా సెట్ అయ్యాయి. ప్లాట్ నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి భైరవం. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్లు మెయిన్ లీడ్స్ గా చేశారు. రీసెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ప్లాట్ ఏంటంటే, దేవీపురం అనే గ్రామంలో వారాహి అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడికి ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ, గజపతి, వరద, శ్రీను ఇలా ఈ ముగ్గురిని సమానంగా పెంచుతుంది. కానీ ఆ గుడికి సంబంధించిన ఒక ఇష్యూ వల్ల ఈ ముగ్గురికి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల ఈ ముగ్గురు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఆ గుడి వల్ల వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి, శ్రీను, వరద, గజపతి ఈ ముగ్గురు చేసే యుద్ధంలో ఎవరు గెలిచారు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మెయిన్ లీడ్స్ చేసిన ముగ్గురి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కానీ కొన్ని లెంతీ డైలాగ్స్, అనవసరమైన సీన్స్ వల్ల అక్కడక్కడ బోర్ కొడుతుంది. బట్ యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్ గా వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బ్రీక్. ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో దుమ్ము లేపుతుంది. ప్లాట్ ఏంటంటే, యాంటోనీ ఒక గేమర్. యాంటోనీ తన వైఫ్ ఒలివియాతో కలిసి ఒక అపార్ట్మెంట్ లో తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల గొడవ పడతారు. ఆ గొడవ తర్వాత బయటికి వెళ్లాలని చూసిన ఒలివియా డోర్ ప్లేస్ లో పెద్ద గోడ ఉండడం చూసి షాక్ అవుతుంది. అలా ఆ అపార్ట్మెంట్ చుట్టూ చిన్న స్పేస్ కూడా లేకుండా పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. అలా ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వందల మంది అదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఆ అపార్ట్మెంట్ చుట్టూ అంత పెద్ద పెద్ద గోడలు ఎలా వచ్చాయి, వాళ్ళందరూ అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, అసలు బయట పడ్డారా లేదా అని స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా రన్ అవుతుంది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ కాన్సెప్ట్ అయితే, స్క్రీన్ ప్లేలో వచ్చే ట్విస్ట్లకి మైండ్ బ్లాక్ అవుద్ది. ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండే ఈ మిస్టరీ థ్రిల్లర్ ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి కుబేరా. ధనుష్ తన న్యాచురల్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్, నాగార్జున కేమియో, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని కూడా మూవీ రేంజ్ ని పెంచేశాయి. ప్లాట్ ఏంటంటే, నీరజ్ మిత్రా అనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఆడే ఆటలో సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ అండ్ బిచ్చగడైన దీవా ఎలా ఇరుక్కున్నారు, అసలు ఆ బిజినెస్ మ్యాన్ చేస్తున్న స్కామ్ ఏంటి, బిచ్చగడైన దేవాకి ఆ స్కామ్ కి ఉన్న లింక్ ఏంటి, సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ ఏం చేశాడు అనేదే ఈ మూవీ స్టోరీ. సింపుల్ స్టోరీని లెంతీ వేలో చెప్పడం వల్ల ల్యాగ్ చేసినట్టుగా ఉంటుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బిచ్చగాడిగా దేవ పండించే ఎమోషన్ మూవీని ఎక్కడికో తీసుకెళ్లింది. రష్మిక మందన అండ్ నాగార్జున పర్ఫార్మెన్స్ మూవీకి మరో హైలైట్ అని చెప్పాలి. డిఎస్పీ ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజిఎం ప్రతి సీన్ ని ఎలివేట్ చేస్తూ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇది రెగ్యులర్ శేఖర్ కమ్ముల మూవీలో అయితే ఉండదు, కానీ డెఫినెట్ గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉన్న మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2. స్పెషల్ ఓపీఎస్ సీజన్ 1 ఎంత అద్భుతంగా ఉంటుందో సీజన్ 2 ని కూడా ఇంచుమించు అలానే డిజైన్ చేశారు. సీజన్ 2 లో కేకే మీనన్ అండ్ ప్రకాష్ రాజ్ లో మెయిన్ లీడ్స్ గా చేశారు. సీజన్ 1 లో హిమ్మత్ సింగ్ తన టీమ్ తో కలిసి ఇండియన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని ఎవరు లీక్ చేస్తున్నారు, టెర్రరిస్టులను ఎలా అంతం చేశారు అనేది చూపించారు. సీజన్ 2 లో కూడా ఆల్మోస్ట్ అలాంటి ప్లాట్ నే డిజైన్ చేశారు. ఇప్పుడు పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల సైబర్ టెర్రరిజం ఎంత భయంకరంగా ఉంటుంది, మన దేశాన్ని నాశనం చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశారు, హిమ్మత్ సింగ్ తన టీమ్ తో కలిసి వాళ్ళని ఎలా అడ్డుకున్నాడు అనేది సీజన్ 2 లో చూపించారు. ప్లాట్ ఎలా ఉన్నా మేకర్ స్క్రీన్ ప్లేతో మళ్ళీ మరోసారి అదరగొట్టారు. ఎపిసోడ్ కి ఎంగేజ్ చేసే ట్విస్టులు బాగుంటాయి. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్ గా సీజన్ 1 తర్వాత వెల్ ట్రైడ్ సీజన్ 2 అని చెప్పొచ్చు. ఈ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే 7 ఎపిసోడ్స్ తో జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి నవంబర్ స్టోరీ. తమన్నా యాక్ట్ చేసిన ఈ సిరీస్ లో ట్విస్ట్లు అద్దరిపోతాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎండ్ వరకు సస్పెన్స్ తో ఫుల్ థ్రిల్లింగ్ గా ఉండే ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే,
అనురాధ ఒక ఎథికల్ హ్యాకర్. క్రైమ్ బుక్ రైటర్ అయిన వాళ్ళ నాన్న మతి స్థిమితం కోల్పోయి చేయకూడని పనులు చేస్తుంటాడు. కానీ అనురాధ మాత్రం వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ కోసం వాళ్ళ ఇంటిని అమ్మాలనుకుంటుంది. కానీ సడన్ గా ఒక రోజు ఆ ఇంట్లో వాళ్ళ నాన్న పక్కనే ఒక డెడ్ బాడీని చూసి షాక్ అవుతుంది. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, అతన్ని ఎవరు చంపారు, అనురాధ వాళ్ళ నాన్నే అతన్ని చంపేశాడా లేదా అని రకరకాల ట్విస్ట్లతో సిరీస్ రన్ అవుతుంది. ఎపిసోడ్ కి వచ్చే ట్విస్ట్లు, స్క్రీన్ ప్లే బాగుంటాయి. కానీ ఎపిసోడ్స్ డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల లాగ్ అయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. తమన్నా యాక్టింగ్, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, మిస్టరీని హోల్డ్ చేసే విధానం సిరీస్ ని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే 7 ఎపిసోడ్స్ తో జియో హాట్‌స్టార్ లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి కాల్కూట్. సింపుల్ కాన్సెప్ట్ తో ఎంగేజ్ చేసే థ్రిల్లర్ సిరీస్. మిర్జాపూర్ ఫేమ్ విజయ్ వర్మ అండ్ శ్వేతా త్రిపాఠిలు మెయిన్ లీడ్స్ గా చేశారు. ప్లాట్ ఏంటంటే రవిశంకర్ త్రిపాఠి ఒక పోలీస్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అతను చేసే చిన్న చిన్న తప్పుల వల్ల డిపార్ట్మెంట్ లో అందరూ అతన్ని హేళన చేస్తూ అవమానిస్తారు. రవిశంకర్ వాటిని భరించలేక జాబ్ కి రిజైన్ చేయాలనుకుంటాడు. అదే టైంలో ఒక అమ్మాయి మీద యాసిడ్ అటాక్ అవుతుంది. ఆ కేసుని రవిశంకర్ టేకప్ చేస్తాడు. అప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, యాసిడ్ అటాక్ కి గురైన ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి మీద అటాక్ చేసింది ఎవరు అని స్క్రీన్ ప్లే రన్ అవుతుంది. ఎండ్ ఎపిసోడ్స్ లో వచ్చే ట్విస్ట్లు బాగున్నప్పటికీ కొంచెం బోరింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అంత గ్రిప్పింగ్ గా ఉండదు. ఓవరాల్ గా యావరేజ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే 8 ఎపిసోడ్స్ తో జియో హాట్‌స్టార్ లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి అరువి. బుర్రపాడే ట్విస్ట్ తో మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అదితి బాలన్ యాక్ట్ చేసిన ఈ మూవీని అరుణ్ ప్రభు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ప్లాట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే మూవీని ఫ్రెష్ మైండ్ తో చూస్తే ఆ క్యారెక్టర్ లో ఉండే డెప్త్, స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ అన్ని మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తాయి. మూవీ సింపుల్ గా స్టార్ట్ అయినా మనల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ సర్ప్రైజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ చేసిన అదితి బాలన్ తన క్యారెక్టర్ లో జీవించేసింది. డైరెక్టర్ అరుణ్ ప్రభు రెగ్యులర్ స్టోరీని తీసుకున్న స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. ఒక డిఫరెంట్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి ఆప్ జైసా కోయ్. ఆర్ మాధవన్ అండ్ ఫాతిమా షనా షేక్లు మెయిన్ లీడ్స్ గా చేశారు. రీసెంట్ గా ఓటీటీలో వచ్చిన మంచి రొమాంటిక్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే 40 ఏళ్ల శ్రీరేణు టీచర్ జాబ్ చేస్తుంటాడు. కానీ పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. అప్పుడే తన లైఫ్ లో మధు బోస్ అనే 30 ఏళ్ల అమ్మాయి ఎంటర్ అవుతుంది. అప్పుడు శ్రీరేణు లైఫ్ లో ఏం జరిగింది, మధు బోస్ తో తను లవ్ లో పడ్డాడా లేదా అనేదే మిగతా స్టోరీ. మూవీలో ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్, ఆర్ మాధవన్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ మధు బోస్ గా ఫాతిమా యాక్టింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మ్యూజిక్ అయితే సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్ గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. నెరు. దృశ్యం మూవీ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మంచి థ్రిల్లర్. మోహన్ లాల్, ప్రియమణి, అనస్వర రాజన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే సారా 12 ఏళ్ల వయసులోనే తన కంటి చూపును కోల్పోతుంది. అప్పటి నుండి ప్రపంచాన్ని చూడలేకున్నా తన పేరెంట్స్తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సారాని ఎవరో రేప్ చేస్తారు. అప్పుడు సారా ఏం చేసింది, కోర్టులో తనను రేప్ చేసిన వాడిని గుర్తించి పట్టించిందా లేదా, మోహన్ లాల్ ఈ కేసుని కోర్టులో ఎలా వాదించాడు అని స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. ప్రియమణి అండ్ మోహన్ లాల్ మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఇన్నోసెంట్ గర్ల్గా అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అన్నీ కూడా మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కలియుగం 2064. రీసెంట్గా వచ్చిన డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. శ్రద్ధా శ్రీనాథ్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం తర్వాత 2064లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, వాటర్, ఫుడ్ దొరకకపోతే ఎలా ఉంటుంది, ఆకలి దాహం ముందు మానవత్వం మర్చిపోయి మనిషి మృగంలా మారితే ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మూవీ రన్ అవుతుంది. భూమి క్యారెక్టర్లో శ్రద్ధా శ్రీనాథ్ పర్ఫార్మెన్స్ టూ గుడ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సేఫ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎమోషనల్ సీన్స్లో తను చేసిన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూడో ప్రపంచం యుద్ధం తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే పాయింట్ని చాలా బాగా డిస్కస్ చేశారు. మూవీలో స్క్రీన్ ప్లేని చాలా బాగా ప్లాన్ చేశారు. రెగ్యులర్ మూవీలానే ఉంటూ ట్విస్ట్లు, సస్పెన్స్ని బాగా హోల్డ్ చేశారు. కానీ కొన్ని చోట్ల బోర్ కొట్టిన ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సింప్లీ సౌత్ అండ్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనే అవైలబుల్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బ్లింక్. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి అండ్ చైత్రాలు మెయిన్ లీడ్స్గా చేశారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో
ట్విస్టులు అద్దరిపోతాయి. ప్లాట్ ఏంటంటే అపూర్వ పీజీలో ఫెయిల్ అవుతాడు. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలియకుండా పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడతాడు. కానీ ఒక మంచి జాబ్ సంపాదించి తన గర్ల్ ఫ్రెండ్తో అలాగే వాళ్ళమ్మతో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే తనను కలిసిన ఒక మనిషి వల్ల వాళ్ళ నాన్న గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అసలు గతంలో ఏం జరిగింది, వాళ్ళ నాన్న ఎవరు, ఆయన చేసిన తప్పేంటి, అసలు అపూర్వకి పాస్ట్లో జరిగిన విషయాలు ఎలా తెలుస్తున్నాయి, మూవీలో చైత్ర క్యారెక్టర్ ఏంటి అని రకరకాల ట్విస్టులతో స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా రన్ అవుతుంది. మూవీలో టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ని బ్రిలియంట్గా చూపించారు. చైత్ర అండ్ దీక్షిత్ శెట్టిల పర్ఫార్మెన్స్ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ మూవీని ఇప్పటి వరకు చూడలేదంటే అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్గా ఈ మూవీని ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.